ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మరో 48 గంటల్లో మీరైతే మీ జీవితంలో చక్రం తిప్పబోతూ ఉన్నారు. ముఖ్యంగా మీ దశ తిరగబోతోంది. ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారు మరో 48 గంటల్లో జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు. అలాగే మీరు మీ జీవితంలో మీ జాతకంలో చక్రం తిప్పేటటువంటి యోగాలు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మీకు 7 సంవత్సరాల మొత్తం కలిపి 14 సంవత్సరాల దరిద్రం పోయి మీ దశ మారబోతోంది. మీరైతే ఖచ్చితంగా జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు. మీకు ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే అవబోతుంది. మరి కుంభరాశి వారికి మరో 48 గంటల్లో ఏ విధంగా వీరు చక్రం తిప్పబోతున్నారు? 14 సంవత్సరాల దరిద్రం పోయి వీరి దశ ఏ విధంగా తిరగబోతోంది? అలాగే వీరు చేసుకోదలసిన దేవతారాధన ఈ సమయంలో ఏమిటి? పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి. ఈ కుంభరాశి అధిపతి శని భగవానుడు. ఈ యొక్క కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఇక ఈ కుంభరాశి వారిని కనుక మనం చూసుకుంటే కనుక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశి వారిపై ప్రస్తుతం గ్రహాల యొక్క ప్రభావం అనేది అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మనకు ముఖ్యంగా శ్రావణ శుక్రవారం. ఈ శుక్రవారం రోజు నుండి కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతో గ్రహాలలో జరిగే పెను మార్పుల కారణంగా గోచారంలో వీరికి ఉన్నటువంటి ప్రస్తుత గోచారంలో గ్రహాల యొక్క రాశి మార్పుల కారణంగా చూసుకుంటే కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క శ్రావణ శుక్రవారం నుండి కూడా వీరి దరిద్రం పోయి చక్రం తిప్పిపెట్టేటువంటి యోగాలు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి వీరికి ఇవ్వబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం మరింతగా వృద్ధి చెందుతుంది. వీరిలో చురుకుదనం, సమతుల్యత భావం అధికమవుతుంది. 10 మందికి సహాయం చేసే పరోపకార గుణం ఈ కుంభరాశి గారికి ఉండడం వల్ల వీరికి ఈ సమయంలో ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. వీరి దరిద్రం పోయి మరో 48 గంటల్లో వీరు చక్రం తిప్పేటటువంటి యోగాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశి వారు జీరో నుండి హీరోగా ఎదగబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా వీరి రాస్యాధిపతి శని భగవానుని అనుగ్రహంతో వీరు కష్టపడి పనిచేసి ఆయా పనుల్లో దిగ్విజయంగా విజయాలను సాధిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే 6వ స్థానంలో గురువు యొక్క ప్రభావం కారణంగా, 8వ స్థానంలో సూర్యుడు అలాగే శుక్రుని యొక్క ప్రభావం కారణంగా కుంభరాశి వారికి ఈ కాలంలో అద్భుతమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా స్వస్థానంలో రాహువు ప్రభావం, సప్తమ స్థానంలో కేతు ప్రభావం, లాభస్థానంలో రాష్ట్రాధిపతి శని భగవాన్ యొక్క ప్రభావం కారణంగా ఈ కుంభరాశి వారికి అయితే అద్భుతమైన గోచార ఫలితాలు మెండుగా ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో కూడా ఈ యొక్క శ్రావణ శుక్రవారం నుండి ఈ యొక్క కుంభరాశి వారికైతే ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షాలతో 14 ఏళ్ళ నుంచి వీరు అనుభవిస్తున్న దరిద్రం అంతా తొలగిపోయి వీరి జీవితంలో వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది. వీరు చేసే ప్రతి పని కూడా 3 పూలు 6 కాయలుగా సాగుతుంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారు అనేక రంగాలలో లాభాలను పొందుతారు. ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి సోదరి సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు విపరీతంగా పెరుగుతాయి. ఇక ఈ యొక్క శ్రావణ శుక్రవారం నుండి ఈ రాశికి చెందిన విద్యార్థులకైతే మెరుగైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనేకమైన పెండింగ్లో ఉన్న పనులను కూడా మరో 48 గంటల్లో వీరు పూర్తి చేసుకోబోతున్నారు. వీరు కష్టపడి పనిచేయడంతో మంచి ఫలితాలు తప్పకుండా సాధిస్తారు. ఇక ముఖ్యంగా కుంభరాశి వారిలో వ్యాపారాలు చేస్తున్న వారు, వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మంచి లాభాలను అందుకోబోతున్నారు. అలాగే ఎక్కువగా శనిబావుని అనుగ్రహంతో విశేషంగా వీరికి కలిసి రాబోతోంది. కాకపోతే మధ్యలో ఏలినాడు శని ప్రభావం ఉంటుంది. అలాగే వీరి యొక్క రాష్ట్రాధిపతి కూడా ప్రస్తుతం వక్రస్థానంలో సంచారం కొనసాగిస్తున్నారు. కాబట్టి కొంచెం వీరు ఏలినాడు శని ప్రభావం అలాగే రాష్ట్రాధిపతి యొక్క వక్రస్థానంలో సంచారం కారణంగా వీరికైతే కష్టకాలం కొంచెం
ఉంటుందని చెప్పుకోవాలి. అంటే వీరు చేసే ప్రతి పని కూడా కష్టంతో కూడుకున్న పనులుగా ఉంటాయి. అంటే సులభంగా అయ్యే పనులు కూడా కష్టంగా అవుతాయి. ఎట్టకేలకు కూడా వీరు చేసే ప్రతి పని కూడా అల్టిమేట్‌గా ఆ పని సక్సెస్ అవుతుంది. అంటే వీరు చేసే పని కూడా ఇది నాకు కష్టమవుతుంది, నేను చెయ్యలేను అన్న పనులు కూడా వీరు ఇష్టంగా చేస్తే ఆ పనులన్నీ కూడా అద్భుతంగా ఫలితాలు వీరికి దక్కుతాయి. ఆ పనులు ఈజీగా, సులభంగా కంప్లీట్ అవుతాయి. కాబట్టి ముఖ్యంగా వీరు రాసేధిపతిని కొలుచుకోవాలి, పూజించుకోవాలి. శనివారం రోజున రాసేధిపతికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయాలి. అలాగే ఏలినాటి శని ప్రభావం కారణంగా వీరు మాత్రం నల్ల నువ్వులు, శనగలను దానంగా పంచిపెట్టాలి. కాబట్టి ఈ విధంగా చేస్తే మీ యొక్క రాష్ట్రపతి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. మీ పైన ఆయన అనుగ్రహం కలిగిందంటే మీ మీదకు వచ్చేటటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చెయ్యదు. కాబట్టి ఈ రకంగా మేము చెప్పిన విధంగా మీరు శనివారం రోజున మీ యొక్క రాష్ట్రపతికి విధంగా పరిహారాలు చేసుకుంటే మీకు అంతా మంచే జరుగుతుంది. ఇంకో కుంభరాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే ఈ యొక్క శ్రావణ శుక్రవారం నుండి కూడా వీరు ఏవైతే కలలు, కోరికలు కంటున్నారో అవన్నీ నెరవేరబోతున్నాయి. అలాగే వీరు చేయాలనుకున్న ప్రతి పని కూడా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఉద్యోగపరంగా ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి మరో 48 గంటల్లో ప్రమోషన్ దిశగా వారి పై అధికారులు అడుగులు వేస్తారు. అలాగే జీతాలు కూడా పెరుగుతాయి. ఇక వ్యాపారం పరంగా చూసుకుంటే గతంలో లేనటువంటి విధంగా వ్యాపారాలు అద్భుతంగా సాగుతాయి. వీరు గతంలో పెట్టిన పెట్టుబడి వల్ల కూడా వీరికి అద్భుతమైన లాభాలు రాబోతున్నాయి. ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షాలతో ఈ వరలక్ష్మి వ్రతం నుంచి కూడా ఈ యొక్క కుంభరాశి వారికి 7, 14 సంవత్సరాల దరిద్రం పోయి వీరికి దశ తిరగబోతుంది. వీరు చక్రం తిప్పబోతూ ఉన్నారు. అదేవిధంగా జీరో నుండి నంబర్ 1 హీరోగా ఎదగబోతూ ఉన్నారు. ఇక చూసారు కదండి, ఈ యొక్క కుంభరాశి వారు మరో 48 గంటల్లో ఏ విధంగా వీరికి చక్రం తిప్పబోతున్నారు. అలాగే వీరి దరిద్రం అంతా పోయి కూడా జీరో నుండి నంబర్ 1 హీరోగా ఏ విధంగా ఎదగబోతున్నారు. వీరు చేసుకోదలసిన పరిహారం ఏమిటి చూసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.